రాము నీకు ఒక సర్ప్రైజ్. బ్రేక్ఫాస్ట్ ఏంటో చూడు. వావ్, ఇడ్లీ ఉప్మా, ఇడ్లీ దోశ, ఇడ్లీ పునుగులు, చట్నీ. వావ్, ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ ఇడ్లీ తోటి 3 టిఫిన్స్ చేసింది. ఇడ్లీ పిండిని తీసుకొని ఫస్ట్ కొంచెం మైదా పిండి వేసుకోవాలి, కొంచెం సోడా వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, అన్నీ మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ పిండి మా మమ్మీ పునుగులు చేస్తుంది, నా ఫేవరెట్ అనేసి నా కోసం చిన్న చిన్నగా వేసింది. నా ఫేవరెట్ ఫ్రెండ్స్ పునుగులు చాలా టేస్ట్గా ఉంటాయి చేసింది మా మమ్మీ. చాలా ఫస్ట్ టిఫిన్ మంచిగా గోలించుకోవాలి. పునుగులు రెడీ. గోధుమ పిండి వేసుకోవాలి, తర్వాత ఇడ్లీ పిండిలో గోధుమ పిండి వేసుకోవాలి. దోశల పిండి రెడీ. నూనె పోసుకోవాలి. నా కోసం మా మమ్మీ చిన్న చిన్నగా వేసింది. మీరు పెద్దగా కూడా వేసుకోవచ్చు. దోశలు రెడీ. ఇప్పుడు ఇడ్లీ తోటి ఉప్మా చేస్తుంది మా మమ్మీ. మెత్తగా పొడి పొడిగా చేసుకోవాలి ఇడ్లీలని. నెక్స్ట్ పోపు వేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకోవాలి, కానీ నాకు ఇష్టం ఉండదని మా మమ్మీ వేయలేదు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పొడి చేసుకోవాలి, పొడి చేసుకున్నాక ఇడ్లీ మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ ఉప్మా రెడీ. తర్వాత దానికి ఇది చట్నీ, అన్నిటికొకటి చట్నీ. ముందు పుట్నాలు తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, ఉప్పు వేయాలి, సాల్ట్, వాటర్ పోయాలి, మిక్సింగ్ చేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. పోపు వేసుకోవాలి. చట్నీ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.